జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఎస్ఐ శ్రవణ్ రావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా చెల్లించిన తర్వాత లేదా కోర్టు ప్రక్రియ ముగిసిన తర్వాత వాహనాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ 55 రోజుల పాటు బంటిని ఆపడమే కాకుండా లేని గుడాంబా కేసును కూడా అక్రమంగా బనాయించడం చట్ట విరుద్ధమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏం పని చేస్తున్నారు అడుగుతాం ఖచ్చితంగా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అయినంత మాత్రాన యు ఆర్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ. యు ఆర్ మిస్సింగ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ. సత్యనారాయణ రావుని అడుగుతున్నావు ఇదే సందర్భంగా, ఇటువంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఒక విషయం, ఎమ్మెల్యే ఆయన రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్, ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలి. ఆయన పబ్లిక్ కోసం పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు. ఒక కులం, అదే కులానికి చెందిన వ్యక్తిగా నేను ఆరోపణ చేస్తాను నీ మీద. నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు. కులం కోసం అవునా? నువ్వు నీ డ్యూటీ ఏంటిది? నీ డ్యూటీ ఏంటిది? నేను చదువుకోవాలనుకుంటున్నా. నీ అదృష్టం బాగుండి ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదంతే. నీకన్నా మేమేం తక్కువ కాదు. ఏం ఎట్లా కనబడుతున్నావు? ప్రజలంటే చదువుకోని వాళ్ళ కనబడుతున్నావా? నువ్వు ఎందుకు రిసిప్ట్ చేయలే? ఎవడా పిండు? నీ ఫోన్ వచ్చిందా రాలేదా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీకు ఎందుకు ఫోన్లు వస్తానే కాంగ్రెస్ నుంచి? తీసుకోండి. ఎవరి కోసం పని చేస్తున్నావు? అడుగుతున్నా, నీకు నిషేధిత వస్తువు దొరికినప్పుడు ఫోటోలు తీసి మీరు ఆ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏది ఆ ఫోటో? ఇవాళ మీరు గుడం బెక్కించాలో తెచ్చి పాపం వాళ్ళ బండ్లే పెట్టి నాటకాలు ఆడుకుంటా ఏంటి కోర్టు సబ్మిట్ చేస్తావు? అదే నీ వ్యవహారం. నేను రమ్మలేడికి అంబేద్కర్ ఉన్నాడు, నీ అయిపోయి సత్తడ రాడా? నిన్నేం రమ్మలే కదా ఇడికి, మేము గుర్తు నిన్ను రమ్మలే కదా.